వైసీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైసీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుందని మాజీ మంత్రి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రశంసించారు. శుక్రవారం గుంటూరులో జిల్లా వైసీపీ లీగల్ సెల్ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లాలోని 7 నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు 7 నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరిపైన 10 కేసులు తక్కువ కాకుండా పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైసీపీ లీగల్ అద్భుతంగా న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గం జిల్లాకు సంబంధించిన న్యాయవాదుల సదస్సును నిర్వహించడం జరిగింది. ప్రధానంగా న్యాయవాదుల సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం. సంవత్సరం కాలంలో అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 12 మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి తప్పులేదు, ఎలా అణచాలనుకోవటంలో, ఎలా ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం. ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నం అందరికీ అర్థమైంది. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, అనవసరమైన కేసులు, అక్రమమైన కేసులు పోలీసులు పెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్తున్నారు, పోలీసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడానికి వీల్లేదు. ఈ సంవత్సరం పాటు జరిగిన దుష్ట పరిపాలన మీద న్యాయవాదులుగా మేము స్పందించాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు జిల్లాకు సంబంధించిన న్యాయవాదులందరూ కూడా సుమారుగా 200 పైచిలకు మంది న్యాయవాదులు వాళ్ళ సమావేశమైన ముక్తకంఠంతో పోలీసులు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. సింపుల్ ఇల్లీగల్ యాక్టివిటీ ఈయన పెద్దగా ఏం చెప్పను నేను, ఒక మాటతో అర్థమైపోద్ది మీకు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షిలో మోడరేటర్, ఆయన మీద కేసు పెట్టారు. అది కూడా అన్యాయమైన కేసు. అన్యాయమైన కేసుని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది, ఇవాళ ఇందాక కొన్ని గంటల క్రితం. ఆయన మీద పోలీసులు ఏమి సెక్షన్ పెట్టారు తెలుసా మీకు? చూసే ఉంటారుగా మీరు. SC, ST